ఇంట్లోకి వినపడదుగా. వినిపించదు. ఓకే, చలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ యూ టూ. ఇది చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేసా. సండే ఈజ్ హియర్ అండ్ సరిగ్గా చూడు ఈజ్ హియర్ టూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద 5th ఎపిసోడ్ ఆఫ్ సరిగ్గా చూడు. ఇఫ్ యూ గైస్ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ రెడీ ఫర్ అ వెరీ క్రేజీ రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ డోంట్ నో అబౌట్ దే హూ కెనాట్ సీ. ఆన్ పేపర్ ఈ ఎపిసోడ్ కొంచెం సీరియస్గానే ఉంటుంది, బికాజ్ యూ టాకింగ్ అబౌట్ డిసబిలిటీ, ఐడెంటిటీ అండ్ వాట్ వీ ఫీల్ అబౌట్ ఆర్ డిసబిలిటీ అని. మీకు కూడా చాలామందికి క్వశ్చన్ ఉండే ఉంటుంది కదా, డూ బ్లైండ్స్ మిస్ దేర్ సైట్? వాట్ డూ దే వాంట్ టు బీ కాల్డ్? బ్లైండ్, విజువలీ ఇంపైర్డ్, హ్యాండిక్యాప్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, దివ్యాంగ్? అయ్యో బాబోయ్, లిస్ట్ చాలా పెద్దగా ఉంది. సో విల్ గెట్ టు నో ఆల్ ఆఫ్ దాట్ ఇన్ దిస్ ఎపిసోడ్. రఘుగాడు మంచి బిజీ ఎగ్జామ్ స్కెడ్యూల్ టైంలో ఉన్నాడు. సో వాడిని వాడిని పట్టుకొని ఒక పాడ్కాస్ట్ చేయడమే చాలా పెద్ద సీన్ అయిపోతుంది. సో ఆ ఎఫర్ట్కైనా సరే మీరు కిందకి వెళ్ళి ఒక లైక్ కొట్టండి. అంటే మర్చిపోయినా, దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ అ 2-part ఎపిసోడ్. తప్పట్లేదు, మైక్ ఆన్ చేసుకొని వీఆర్ జస్ట్ గెటింగ్ క్యాండిడ్, రికార్డింగ్ స్ట్రెచ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అండ్ ట్రయింగ్ టు సీ ఇఫ్ వీ కెన్ ప్యాకేజ్ దెమ్ ఇన్ టు గుడ్ ఎపిసోడ్స్ ఫర్ యూ గైస్. సో ఇట్లా ఈ పార్ట్స్ లెక్క మాకు ఎందుకురా భయ్యా అని మీకు అనిపిస్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే విత్ దిస్ ఈ పార్ట్స్ పంచాయితీ. లేదు అంటే కనుక విల్ సీ వాట్ వీ కెన్ డూ. విల్ ప్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ టు 1 episode అండ్ గివ్ ఎవ్రీథింగ్ అండర్ 40-30 minutes to you guys. So jump in. I hope you like the episode. Umashankar here. Sarigga Chudu. Hello and welcome to Sarigga Chudu, a new Tinglish podcast which discusses the lives of visually impaired away from the lens of media, cinema and politics. I am Raghu. I am Umashankar. Roles reverse. We hope you guys are doing great. How's it going, Raghu? అదే ఎండలు ఫుల్ కొడుతున్నాయి, బట్ డూయింగ్ గుడ్ విత్ ఆల్ ద అకాడమిక్స్ అగైన్. ఇప్పుడు ఏంటి, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ సెమిస్టర్? నో, దిస్ ఇస్ మై ఫైనల్ సెమిస్టర్. Nice. So this episode, I thought we'll talk about something a bit serious. అంటే అట్లీస్ట్ కొంచెం పేరు వినడానికి కొంచెం సీరియస్గా అనిపిస్తూ ఉంటుంది, విచ్ ఈజ్ our disability and identity, which sounds like I said very intense, political, correct. But అంటే the funda is lot of times people ask you this question, no, అంటే నీకు కళ్ళు కనిపించావు కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించదా, నీకు ఎప్పుడు అరే నాకు కూడా కనిపిస్తే బాగుండు అని అనిపించదా? డోంట్ యూ ఎవర్ థింక్ దట్ నీకు కూడా కనిపిస్తే బాగుండు అని? So I want to kick off with that, but I have some interesting things to talk about the whole concept of identity and can my disability be my identity? Okay. Can I of course, like we always say, this is just our opinion. Two visually impaired out of millions and millions of blind and visually impaired folks out there. So every opinion వాళ్ళకి వేరే వేరేగా ఉండొచ్చు, but this is just our take on it. I wanted Raghu to also give his view on this because మనోడు కొంచెం ఇంకా చదువుకుంటున్నాడు, also because he's doing his masters in sociology. I want you to share your thoughts on this. నీకు ఎప్పుడు అంటే నీకు అడుగుతూ ఉంటారు కదా, ఐఎమ్ వెరీ షూర్ నేను కూడా చాలా మంది అడుగుంటారు. ఫుల్ ఇట్లా ఏమంటారు, కుప్పలు ఉన్నాయి అవి ఎగ్జాంపుల్స్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? డూ యూ మిస్ యువర్ సైట్? డూ యూ మిస్ సీయింగ్? ఇది నేను తేల్చుకోలేను, ఎందుకంటే బికాజ్ ఇప్పటిదాకా నాకున్న ఎక్స్పీరియన్సెస్కి ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు నేను ఒక్కడిని ఉంటే ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద వరల్డ్. ఓకే, నాకు ఇప్పుడు సైట్ లేకపోయినా కూడా ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఐ నావిగేట్ పోవడం, ట్రావెలింగ్ కానీ లేకపోతే స్టడీస్ కానీ, ఆటలు పాటలు వాట్ ఎవర్. బట్ ఎప్పుడు వచ్చేసేది ఎవరైనా ఇంకో సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చి, దెన్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ దిస్, హౌ
ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండ్ హౌ అంటే దీంతోనే చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇఫ్ నాట్ విజన్ యూ కాంట్ డూ దిస్ అనే కొన్ని సర్వేంద్రియానం నయనం నయనం ప్రధానం ప్రధానం. అని అదే. సో అట్లాంటివి వచ్చినప్పుడు దెన్ సమ్ టైమ్స్ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వెర్ ఐ ఫెల్ట్ దాట్ అబ్బా రే ఈ సిచ్యువేషన్ అంటే సైట్ నా ప్రాబ్లం అప్పుడు ఏముండిందంటే సైట్ ఉంటే కాదు, సైట్ ఉంటే బాగుండేదని కాదు, నాకు సైట్ ఉంటే ఈ సిచ్యువేషన్ నెగోషియేట్ చేసి తప్పించుకునేవాన్నేమో ఈ ఆక్వర్డ్ మూమెంట్. అంటే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఫస్ట్ ఆలోచించేది ఇప్పుడు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్సా లేదా అంత పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి ఫస్ట్, హౌ డు సైటెడ్స్ యాక్చువల్లీ గ్రీట్, వాళ్ళు హగ్ చేసుకుంటారా రాగానే ఫస్ట్, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా, లేకపోతే స్మైల్ ఇట్లా త్రో చేస్తారా, అదేంటో నాకు నిజంగా తెలీదు. సో నాకు ఎప్పుడు నేను ఎప్పుడు కలిసినప్పుడు కూడా నా హ్యాండ్ సగం ముందు సగం వెనక షేక్ హ్యాండ్కి పోతున్నట్టు ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బికాస్ సో what happens is when we're growing up, lot of things we pick up by seeing. కదా ఇప్పుడు తినడం ఎలా, నడవడం ఎలా, ఎవరైనా గ్రీట్ చేయడం ఎలా, హౌ డు యూ వేవ్, హౌ డు యూ సే బాయ్ టు సమ్వన్, ఆల్ ఆఫ్ దిస్ నీకు ఎవరు చిన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు. దే నాట్ టాట్ ఇన్ యువర్ సోషల్ క్లాస్. ఆల్ ఆఫ్ దెమ్ యూ పిక్ అప్ బై సీయింగ్, బై లుకింగ్ ఎట్ అదర్స్ అండ్ యూ మిమిక్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో మనకు ఆ విజువల్ ఇన్పుట్ లేదు కాబట్టి ఇట్స్ అ సర్టెన్ ప్రాబ్లమ్. ఐ మీన్ ప్లస్ ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ ఆపోజిట్ జెండర్. అసలు ఇప్పుడు నువ్వు ఎవరైనా అమ్మాయి హాయ్ చెప్తే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా మనం, హాయ్ అంటే ఓకే హాయ్ అనాలా, డ్యూ స్మైల్ ఎట్ దెమ్. ఇప్పుడు కొంచెం క్రీపీగా స్మైల్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు చాలా సీరియస్గా హాయ్ చెప్తే. బట్ ఐ మీన్ సో ఐ థింక్ సార్ట్ ఆఫ్ డైవర్టెడ్ ఫ్రమ్ ద హోల్ ఐడియా. సో ఐ వాంటెడ్ టు నో, నీకు నిజంగా అట్లా సో యూఆర్ సెయింగ్ you will sometime there are sometimes when you think that there are sometimes when you miss your sight, is it? Exactly. Okay, so I mean, yeah, I don't personally I don't miss my sight. Okay, how? For very simple reason. You can't miss something that you never had. Okay. The thing is it sort of, I mean, ipudu disability anedi it's a part of you. You grew up like this, you saw the world like this, you don't know the other version of the world, right? So manam endante we learned to find jugards for every problem, every struggle that we face because of our disability. So దీంట్లో అంటే 90% of the times I don't miss. Of course people think that lot of friends or actually కొంచెం older people, when they ask me, నీకు ఎప్పుడు అట్లా అనిపిదా అన్న, ఇప్పుడు మామూలుగా బైక్ మీద ఓలా బైక్ డ్రైవర్ అన్న అడుగుతూ ఉంటాడు, నీకు ఎప్పుడు అట్లా అనిపిదా అన్న, నీకు అనిపిస్తే బాగుండు అని. అండ్ వెన్ ఐ సే లేదన్నా నాకు అట్లా ఏం అనిపిదు అని, మనోడు మస్తు డిసప్పాయింట్ అయిపోతాడు. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుడ్డినాయాలవి, నువ్వు యూ కాంట్ సీ, నువ్వు పర్ సే యు ఆర్ జస్ట్ సేయింగ్ ఐ డోంట్ మైండ్ నాట్ సీయింగ్. సమ్ ఆఫ్ ద గైస్ గెట్ అఫెండెడ్, what the why are you not disappointed? Then he starts explaining me the whole thing. అన్నా ఎంత బాగుంటుంది తెలుసా అన్న, ప్రపంచం మంచి ఇట్లా ఏవో చెప్తాడు. బీట్లో నువ్వు కనబడి ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉందో బండి నడుపుకుని ఎడో బయటికి ఎగ్జాక్ట్లీ సో ఇట్లా ఫుల్ అటు తిరుగుదు. సో కనిపించాలన్నా, కనిపించకపోతే చాలా కష్టం. ఇక నేను ఏమన్నాను, నేను డిస్కషన్ లో మనకి ప్లేస్ ఉండదు. డిసైడ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకో, ఎట్లుంటది అంటే లైక్ పాపం పిల్లగానికి కనబడదు కాబట్టి ఇక్కడ ఉన్నాడు కానీ అంటే నెక్స్ట్ వాళ్ళు అనుకుంటారు, అబ్బో లేకపోతే ఈడు ఆగుతుండే నా మన చేతిలో ఆగపోతుండే పిల్లగాడు అన్నట్టు. అసలు అదే అంటే నీకు నువ్వు ఎక్కడ ఇంక్లూడ్ కాలేవు, నీకు డైలాగ్ లేదు అసలు నీకు. బట్ ఐ మీన్ ఆబ్వియస్లీ రైట్. సో when we talk about identity and disability, if you can, so is disability your part of your identity, Raghu, or is it not? Personally, what do you feel? It is actually. నాకు ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ టు కాల్ మీ డిసేబుల్డ్ ఆర్ విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ బ్లైండ్. అయితే అంటే అందులో ప్రైడ్ కాదు, అందులో ఇంకేదో అకామిడేషన్స్ తీసుకోవడానికి అదేం కదా. అయితే ఓకే, దిస్ ఇస్ my thing that is there with me. Correct. I'm a boy or I'm a man. Correct. I'm a visually impaired. Correct. Somewhere reading this ekkado typical aitademo, but yeah, there is this interesting document called Freedom for the Blind.
by James H. Omvig అని. Oh my god. He Okay. talks about So how- can we? Is there a chance we can put that link or Oh, something? of course, we'll give the link. in Okay, the so the description. link will be in the description or show notes. So this talks about the entire visually impaired life in America in 20th century, especially late 20th century, from 60s to 90s anamata. Right. They have this disability rights movements there. Correct. They have different centers చాలా వాళ్ళకి అంటే they train visually impaired to see their vision impairment as normal, just like anything, just like your any other identity. Correct. So అంటే జస్ట్ ఆ స్టీరియోటైప్స్ తీసేయడానికి. Correct. సో ఇన్ దాట్ కేస్ జస్ట్ ఎస్ ఇట్ ఇస్ అన్ ఐడెంటిటీ ఫర్ మీ అండ్ దట్స్ ఓకే. లైక్ నన్ను ఇప్పుడు నన్ను పిలిచేటప్పుడు విజువల్ ఇంపేర్డ్ అంటే బ్లైండ్ అంటే ఏదో అంటారో ఏమనుకుంటాడో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ విల్ బీ హ్యాపీ రాదర్. ఎందుకంటే నా డిసబిలిటీ మీకు తెలిస్తే యూ విల్ బీ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ విత్. Correct. And also, I mean, if there is నా డిసబిలిటీ ఏందో నీకు తెలిసినప్పుడే దానిలో ఏం ఛాలెంజెస్ ఉంటాయి, నాకు నువ్వు ఎట్లా హెల్ప్ చేయగలవు అనేది కూడా యూ కెన్ అండర్స్టాండ్. నేను కంఫర్ట్ గా ఉంటా ఫస్ట్, బోత్ ద పార్టీస్ ఇన్ ఫ్యాక్ట్. బికాస్ ఐ కాంట్ యాక్ట్ లైక్ ఎ సైటెడ్ నౌ. Correct. అంటే ఇట్స్ వెరీ దర్ ఇస్ వెరీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ స్పోక్, రైట్? ఇప్పుడు నేను మీ యాజ్ ఐఎమ్ అ మ్యాన్, ఐఎమ్ అ ఫ్రెండ్, యునో ఐఎమ్ అ బాయ్ ఫ్రెండ్, ఐఎమ్ అ కాంటెంట్ రైటర్ అండ్ ఐఎమ్ అ విజువల్లీ ఇంపేర్డ్. there's no difference. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బికాజ్ వీ అట్లీస్ట్ నేను చాలా ప్రాపగేట్ చేసేది ఏంటంటే పర్సనల్గా దట్ యూ షుడ్ లుక్ బియాండ్ మై డిసబిలిటీ, యూ షుడ్ లుక్ మీ యాజ్ అ పర్సన్. బట్ అందులో మీ యాజ్ అ పర్సన్ ఎగ్జాక్ట్లీ యాజ్ అ పర్సన్ is not complete. I mean, me as a person is not completed if you don't consider my vision impairment, right? But the problem is when we say look beyond the disability, ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఆఫ్టర్ బీయింగ్ విత్ దెమ్ ఫర్ ఇయర్స్ 2-3 years, some of them they start saying అరే మర్చిపోయా అంటే మాకు అసలు గుర్తుండదు రా నువ్వు విజువల్లీ ఇంపేర్డ్ అని. It's very flattering to hear. Okay, why? To hear that. I mean, because they say and the way you move, the way you do everything, all the tasks and all of that. Okay. You never complain. Players రమ్మంటే వచ్చేస్తావు, నువ్వు అసలు బ్లైండ్ అని మాకు అనిపించదు అని. It's very flattering to hear that, but it is very wrong, man. Because I am a person and I have a disability, and you better see both of them. Okay. Right? Because it's a part of my identity. ఇప్పుడు there are negating identity, whether నీ blindness తీసేసిపోవట్లేదు, this is part of you and you are still navigating. Correct. So you better remember that, because I'll tell you what happens when people forget this. These friends who say అరే నువ్వు అసలు మాకు అనిపించదురా నువ్వు నీకు బ్లైండ్నెస్ ఉంది అని, ఈ నా కొడుకులు ఒక్కొక్కసారి నన్ను వదిలేసి రోడ్ దాటిపోతారు. అరే అది. So one day we were watching this movie, all of my office colleagues, పాత ఆఫీస్ కొలీగ్స్. ఓకే. దెన్ మూవీ నుంచి బయటకు వచ్చేసినాక ఎవరి దాన్నాడు వేయండు. నేను అనుకున్నా కదా నీ అమ్మ ఒకటేమో ఫోన్ మాట్లాడుకుంటూ వేయండు. నేను అనుకున్నా అట్లీస్ట్ దట్ గై విల్ కమ్ బ్యాక్. వన్ గై సెడ్ మన బండి ఎక్కడుందో కార్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడ పెట్టా మర్చిపోయాను, నేను ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను, వాడు పోయాడు. అట్లా ఒక్కొక్కటి వెళ్ళిపోయారు. సో ఐ థాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బ్యాక్ టు పిక్ మీ అప్. సో ఐ వాజ్ స్టాండింగ్ దేర్ ఓన్లీ, ఒక సైడ్కి ఇట్లా ఉంచున్నా నేను. సూర్యుడు బస్సుకి ఇయాలైతాందిరా నువ్వు ఏడున్నావు అని. యూ షుడ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ మై డిసబిలిటీ ఆల్సో, దో ఇట్స్ వెరీ ఫ్లాటరింగ్. సో even for me, I think I strongly feel it's a part of my identity, man. I can't will I be a different person if I mean వేరే పర్సనాలిటీ అయి ఉండేటోన్నా నేను ఒకవేళ నాకు డిసబిలిటీ లేకపోయింటే నాకు తెలియదు. దిస్ ఇస్ మీ, రైట్? my experiences, my childhood, my struggles, all of them that made me into what I am today are some way or the other were always because of the disability that I have, right? So I feel disability is only disability and identity kaadu, but it's a very good amount of my identity is carved by my disability, right? So I can't deny that నాకు అనిపిస్తుంది. So it's very interesting, because I'll tell you why this should be talked more and more. A lot of my friends who are visually impaired, I'm very sure నీ friends లో
నువ్వే ఒక పార్ట్ ఆఫ్ యువర్ టైంలో నువ్వు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు వీఆర్ వెరీ షై సమ్ టైమ్స్ ఆఫ్ అవర్ డిసబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కేన్ వాడాలంటే సిగ్గు, రైట్? ఎవరైనా హెల్ప్ అడగాలంటే సిగ్గు. నాకు కనిపించే అంటే ఇప్పుడు రకరకాల పదాలు అందుకే కదా మనం క్రియేట్ చేసుకుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్, దివ్యాంగ్, పీపుల్ విత్ స్పెషల్ ఎబిలిటీస్. కొత్త పదం వచ్చింది కామన్నా, ఏంటిది? పీపుల్ విత్ గిఫ్టెడ్, డిఫరెంట్లీ గిఫ్టెడ్ పీపుల్ అంట. అండ్ దట్ ఈస్ ఆల్ బికాజ్ we are very afraid of our disability. We are very afraid that it will dominate our identity ani. But people also who create these identities, most of them are out of this disability. Yeah, that is because like I said, అందరూ ఆ ఓలా అన్నలాంటోళ్ళు నీకు ఏం ప్రాబ్లం లేకపోయినా they will somehow or the other will try make you feel bad about your disability. Exactly. నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్రెండ్స్, నీ టీచర్లు, సొసైటీ, నువ్వు బయట కలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంత అచీవ్మెంట్, నువ్వు ఏదో ఒక పెద్ద స్టార్ట్అప్ స్టార్ట్ చేసినావు అనుకోరా బై, ఫస్ట్ ద కాన్వర్సేషన్ విల్ స్టార్ట్ విత్ పాపం కనిపించదు అయినా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని. అంటే ఎందుకు? వై ఇట్ షుడ్ బి అ వెరీ సాడ్ స్టోరీ ఆల్వేస్, రైట్? బట్ వీ నెవర్ టాక్ అబౌట్ వాట్ వీ కెన్ డూ టు make life smoother for people with vision disabilities. We never talk about the exclusion that is మన స్కూల్స్లో, మన బయట ఆఫీసుల్లో, ప్రతి చోట జరుగుతున్న డిస్క్రిమినేషన్ గురించి, ఎక్స్క్లూజన్ గురించి మనం మాట్లాడడం. బట్ వీ జస్ట్ వాంట్ టు గివ్ దెమ్ దోస్ షుగర్ కోటెడ్ నేమ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్ నీడ్స్, డిఫరెంట్లీ గిఫ్టెడ్ ఇస్ వన్ థింగ్ మ్యాన్. అది సో ఎందుకు అంటే the place that we are coming from, డిసబిలిటీ ఇప్పటికి కూడా ఇట్ ఇస్ స్టిల్ లైక్ నీకు చారిటీ బేస్డ్ అప్రోచ్ నీకు ఇస్తాం, ఎందుకంటే యు ఆర్ జస్ట్ డిపెండెంట్ ఆన్ పీపుల్ జస్ట్ వాంట్ టు పేట్రనైజ్. అది ఒక కిక్ ఇస్తుంది కదా. అదే ఏంటంటే నేను ఎవరికైనా అట్లా దానం చేసినాను లేదా ఒక సో వన్ డే ఐ థింక్ యు ఆర్ ఓన్లీ టెలింగ్ నో దట్ ఎవరో ఒక ఆంటీ వచ్చి బిస్కెట్ ప్యాకెట్, సో ఇఫ్ యూ డూ దాట్, నేను బస్లో గుడ్ నా కూడా కనిపిస్తాను టికెట్ కొని ఏకాదశి అని చెప్పి ఎవరికి కొనిద్దాం అనుకున్నాంట. సో మేము దొరికినాం. వెరీ సాడ్ బట్ ఇట్ గివ్స్ కిక్. ఎక్కడో ఒక రకమైన పవర్. It gives you a feeling that you are holding the power when you do help. I'm not dissing people who do charity. That is not the intention of this conversation. But నువ్వు జాలిపడి నువ్వు ఏదో సి యూ ట్రైంగ్ టు అప్లిఫ్ట్ సమ్మన్, ఎంపవర్ సమ్మన్ by giving them good education, by giving them enough support when they need, that is different. నువ్వు ఇట్లా ఏదో నువ్వు చేసే హెల్ప్ వల్ల మాకు బొక్క తప్పితే ఉపయోగం ఉండదు, బట్ ఇట్ గివ్స్ యూ కిక్, రైట్? Yesterday I was talking to somebody, so చెప్తుండే ఎప్పుడో ఆయన కొత్తగా కలిసి ఉండే. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్, నువ్వు ఎట్లుంటావు, ఎక్కడ ఉంటావు, కొత్తగా పరిచయం. దెన్ హీ స్టార్టెడ్ సేయింగ్, నేను మొన్న ఒక మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసిన, మా ఫ్రెండ్ అంటే విజువల్లీ ఇంపేర్డ్ ఫ్రెండ్. ఇంకా నీకు బేసిక్ గా బై డిఫాల్ట్ ఇలా దృష్టిలో ఏంటంటే ఇద్దరు గుడ్డోళ్ళు దోస్తులు అయిపోతారు. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా దోస్తులే. హీస్ టేకెన్ ఫర్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దెన్ చెప్తుండే, నేను రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళినా, అక్కడికి దాకా వెళ్తున్నా అంటే ఐ డ్రాప్డ్ హిమ్. దెన్ హీ సెడ్, నేను పోతాన్నా థ్యాంక్ యూ అని చెప్పేసి పోతా అని వెళ్ళిపోతుండు. బట్ నాకెందుకు నా మంచి మనసు లోపల నాకు అనిపించింది, ఐ వాంటెడ్ టు హెల్ప్ దిస్ గై, ఎట్లయినా హెల్ప్ చేయాలి, మనం ఉన్నది ఎందుకు, వీళ్ళకి హెల్ప్ చేయనీకే కదా అని చెప్పి నేను పోయి, నాకు అర్ధగంట లేట్ అయినా పర్లేదు అనుకున్నా. నేను నాకు ఇంటికాడ లేట్ అయిపోయినా పర్లేదు అని చెప్పి నేను బండి వచ్చేదాకా ఉండి ట్రైన్ ఎక్కించి, ఎందుకంటే మీరు చూసుకోలేరు కదా అందుకని చెప్పి నేను అంటున్నా, సో నేను డ్రాప్ చేసిన అని చెప్తుండే. ఓకే, వాడు పోతా అన్న తర్వాత కూడా నువ్వు ఇంకా అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా, లేకపోతే నీ చారిటీ అంటే నీ చారిటీ బేసిస్ కోసం? అంతే అంటే ఆ ఐడియాలజీ ఎట్లుంటదంటే, వాళ్ళు అంటే మనం విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళంతటా వాళ్ళు ట్రైన్ ఎక్కగలరు అన్న థాట్ కూడా రాదు వాళ్ళకి. బికాజ్ వాళ్ళ మైండ్లో ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఇంత, అయ్యో పాపం ఇంత లైఫ్ అంతా స్ట్రగుల్, వీళ్ళకి జీవితాంతం ఇంతే వీళ్ళు. ఇప్పుడు నేను షిరిడి సాయిబాబా అని నేను వీనికి ట్రైన్ ఎక్కిచ్చిన అంటే నేను జీవితంలో వీనికి ఒక వేరే మైల్ స్టోన్కి వెళ్ళడానికి హెల్ప్ చేసేసిన నేను అని చెప్పి ఫీల్ అయిపోతారు అన్న. ఇప్పుడు మనకు చాలా వీ మైట్ రిసీవ్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ ఫర్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్, బట్ పీపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్
ఇట్ కాజెస్ ఐ మీన్ ఇప్పుడు నేను హెల్ప్ అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయడం ఒక ముచ్చట, బట్ నేను చెయ్యలేను, నేను ఏం చేయలేను, నా బతుకంతా ఇంతే అనుకొని నువ్వు నీ ఆనందం పొందడం కోసం హెల్ప్ చేస్తే అదొక ఐ మీన్ యా. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ షుడ్ స్టార్ట్ దిస్ ట్రీటింగ్ అస్ జస్ట్ లైక్ యూ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు థింక్ మనకు చాలా క్లోజెస్ట్ ఎవరు ఫ్యామిలీ కదా, అండ్ మనం నమ్మినా నమ్మకపోయినా ఐ థింక్ దే విల్ హ్యావ్ ది ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫీలింగ్స్. నేను బాగా నమ్మాలన్నా అసలు బాగా నమ్మకూడదు అన్నా కూడా, ఫర్ మీ ఐ ఫీల్. కరెక్ట్. అండ్ ఒకవేళ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలంటే ఈవెన్ మై ఫ్యామిలీ ఇస్ నాట్ రెడీ టు డూ, బికాస్ నన్ను ఒక్కరిని బయటికి పంపిస్తే రేపు పొద్దున, ఇప్పుడు సపోజ్ మా డాడీ ఉన్నాడు, నన్ను బస్ ఎక్కించడానికి వస్తాడు ఒకవేళ డ్రాప్ చేయడానికి బస్ దాకా. ఈ బస్ ఎక్కించిన తర్వాత నెక్స్ట్ కండక్టర్ ఫస్ట్ టైం మాట్లాడి ఆయన ఎందుకు ఒక్కరిని పంపిస్తారు మీరు, నెక్స్ట్ టైం మా ఆయన ఎందుకు పంపిస్తాడు ఇక నువ్వు ఇట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా అది ఒక భయం ఉండిపోతుంది అనమాట. సో వీళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకుని హీ కెన్ డూ ఇట్ అనేది, అది ఇంకా అంటే పేరెంట్స్ కూడా దేర్ ఐ ఫీల్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు, దే లిసన్ టు ఆల్ ఆఫ్ దిస్, కమ్ బ్యాక్, బికాజ్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నీకు ఇనఫ్ ఛాన్సెస్ దొరకాలి కదా, నేను చేయగలను, నేను బస్ ఎక్కగలను, నేను నా ఓన్గా నేను ట్రావెల్ చేయగలను ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇనఫ్ ఛాన్సెస్ రావు నీకు, రావు. సో ఇట్స్ లూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేరెంట్స్ ఇస్తే నీకు వాడు ఛాన్స్ ఇయ్యాడు, నీకు ఇంట్లో నీ పేరెంట్ నీకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇయ్యారు. సో నీకు ఛాన్స్ దొరకలేదు కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోలేవు, నువ్వు ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోయినావు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇయ్యారు. అంతే తిరిగి మళ్ళీ ఇట్స్ లూప్, బికాస్ దే గో బ్యాక్ వెన్ ఇట్లా నువ్వు చెప్పినట్టు ఏదో పాపం ఒకసారి మన కర్మగారు అన్న ప్లీజ్ 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 నేను పోతా, నన్ను బస్ స్టాప్ కాడ వదిలేయండి అని అంటే మీ నాన్న వచ్చి నేను బస్ స్టాప్ కూడా వదిలేసిండు అనుకో, కండక్టర్ గారు వచ్చి ఏం మీ పోరగాడిని ఒక్కడే బయట వదిలేస్తుర్రు, మీకు అసలు బుద్ధి ఉన్నదా, ఇదా ఇట్లా నా పిల్లగాళ్ళని చూసుకునేది కళ్ళు కనిపించవని అంటే ఈ నెక్స్ట్ టైం అంత మాట్లాడినాడు సీట్ చూపాడు, మళ్ళా అంత మాట్లాడినాడు సీట్ చూపించాడు, అంత మాట్లాడినాడు నీ స్టాప్ వచ్చినప్పుడు నీకు చెప్పాడు. ఇది ఇట్లుంటుంది అనమాట. బట్ ఒక చాలా అంటే ఈ కాన్వర్జేషన్తో జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ మోర్ థింగ్. When we talk about, we are saying, I think we sort of agreed that we accepted disability as a part of our identity. We are kind of cool with all of this. I mean, మనం ప్రౌడ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇట్స్ జస్ట్ వాట్ ఇట్ ఈస్, మ్యాన్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. సో స్టాప్ థింకింగ్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, రైట్? సో ఓకే, ఇంత బాగానే ఉన్నది, యాక్సెప్ట్ చేసేసినాం, ఇట్స్ అ గుడ్ స్టోరీ, నైస్. శుభం గాడు పడిన ఇప్పుడు స్క్రీన్ ప్లే వచ్చిన ట్విస్ట్ ఉంటుంది కదా. ఓకే. సో స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్స్ వీ నెవర్ మిస్ అవర్ విజన్, కరెక్ట్. బట్ వాట్ అబౌట్ దోస్ 10% ఆఫ్ టైమ్స్? ఆ సిచ్యువేషన్లు, ఆ ఎపిసోడ్లు చెప్తే మాత్రం మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. సో ద నెక్స్ట్ ఎపిసోడ్ టాక్స్ అబౌట్ జబ్ ఆర్ డిసెబిలిటీ బికమ్స్ అ కబాబ్ మే హడ్డీ, పంటి కింద రాయి ఆర్ పానకంలో పుడక. యూ విల్ గెట్ టు లిసన్ టు ఆల్ ఆఫ్ దట్ జస్ట్ ఇన్ 6 more days. సో స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ లైక్ వాట్ యూ హర్డ్, కిందకి వెళ్ళి లైక్ బటన్ కొట్టండి. అండ్ యావరేజ్గా 180 వ్యూస్ వస్తున్న మన ఎపిసోడ్స్కి నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం 130 ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ నో దట్ అ న్యూ స్పెర్మ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్స్ అరీనా. అండ్ ఇఫ్ యూ విష్ టు బై అస్ అ సమోసా, కాఫీ ఆర్ అ కాండమ్, మా యూపీఐ ఐడి కింద ఉంది. సో ప్లీజ్ కన్సిడర్ డొనేటింగ్. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద పాడ్కాస్ట్ ప్రాజెక్ట్. That's it. Thank you so much for your time. If you come here, spending half an hour of your day with us, that means a lot. Keep doing this, keep supporting, and keep sharing our podcast with at least one more human being every week. Next Sunday, 10 o'clock, Sarigga Chudu. Meet you there.